డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే స్పెషల్ బీఎడ్ అండ్ ఓపెన్ బీఎడ్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో మనకు రిజల్ట్స్ ఈరోజు విడుదల చేశారండి. సో ఈ వీడియోలో మనం రిజల్ట్స్ ఎట్లా చూసుకోవాలి, రిజల్ట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందో ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్పెషల్ బీఎడ్ కావచ్చు, ఓపెన్ బీఎడ్. సో కొంతమంది 2 ఎగ్జామ్స్ రాశారు, కొందరు సింగిల్ ఎగ్జామే రాశారు. సో వీడియో కింద నేను కామెంట్ సెక్షన్లో 2 లింక్స్ పిన్ చేసి పెట్టా. సో ఓపెన్ బీఎడ్ వాళ్ళు ఓపెన్ చూసుకోండి, స్పెషల్ బీఎడ్ వాళ్ళు స్పెషల్ చూసుకోండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేను స్పెషల్ బీఎడ్ ర్యాంకర్స్ ఎట్లా చూసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆ అఫీషియల్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ర్యాంక్ కార్డ్ ఉంటుంది. సో ఆ వ్యూ ర్యాంక్ కార్డ్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి. సో మొత్తం డిస్ప్లే చూపిస్తుంది. సో అక్కడ మెయిన్గా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, సో మీ క్యాస్ట్, సో ఆ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. అండ్ ఎవరికైతే స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయో లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు అండ్ లోకల్ ఏరియా కూడా చూస్ చేసుకోండి. చూడండి లైక్ తెలంగాణ, ఏపీయా ఏది పడ్డా ప్రాపర్గా చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ర్యాంక్ కార్డ్, అది ఇంపార్టెంట్ అండి. మీకు సీట్ రావాలన్నా మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ర్యాంక్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ సెక్యూర్డ్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ 100 మార్క్స్ కాబట్టి 100 కింద వచ్చాయి అండ్ ర్యాంక్ కూడా ఇచ్చారు. సో మన తెలంగాణ అండ్ అదర్ స్టేట్ నుంచి రాసి ఓవరాల్ ర్యాంక్ వచ్చేసి డిస్ప్లే అవుతుంది. అది మెయిన్ పాయింట్. మనకి ఇప్పుడు కౌన్సిలింగ్లో కావాల్సింది ర్యాంక్ మాత్రమే. సో ఎగ్జాంపుల్గా ఈ క్యాండిడేట్కి 81 మార్క్స్ వచ్చాయి, ర్యాంక్ వచ్చేసి 888 అట్లా చూసుకోండి. అండ్ ఇక్కడ స్టేటస్ కూడా ఉంటుంది, క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా. సో ఎవరికైతే మినిమం 35 మార్క్స్ వస్తాయో అందరు క్వాలిఫై అండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం మార్క్స్ అంటూ ఏముండదు, జస్ట్ మీరు ఎగ్జామ్ రాస్తే మీరు క్వాలిఫై అయినట్టే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి, లైక్ కొంతమంది కేటగిరీ మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటారు, లేదంటే మన ఫాదర్ నేమ్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు, మన డీటెయిల్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ మిస్టేక్స్ ఉంటాయి. మనకు అఫీషియల్ మెయిల్ కాంటాక్ట్ పర్సన్ ఉంటుంది, అక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఉంటాయి, లేదంటే అఫీషియల్గా మెయిల్ ఐడీస్ ఉంటాయి. ఆ మెయిల్ ఐడీస్కి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, మీ ఏం మిస్టేక్ ఉంది దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మెయిల్ చేయండి. అండ్ వాళ్ళ కాల్ కూడా చేయండి. సపోజ్ వాళ్ళ ఏమైనా ప్రాసెస్ చెప్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు తొందరగా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఎవరికైతే లైక్ క్వాలిఫైడ్ అని వచ్చిందో వాళ్ళందరూ వెబ్ కౌన్సిలింగ్కి క్వాలిఫై అయినట్టు, అంటే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ర్యాంక్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈ వీక్లో మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో మీరు వెబ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. సో ఎవరికైతే క్వాలిఫైడ్ వచ్చి కూడా మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే అవసరం లేదు. ఎవరికైతే స్పెషల్ బీఎడ్ చేద్దాం లేదంటే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు మీరు అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ర్యాంక్, కేటగిరీ, మీ యొక్క స్టడీ సెంటర్ కావచ్చు, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అవన్నీ చూసి మీకు ఏదో ఒక స్టడీ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్ పాయింట్స్ అండి. సో ర్యాంక్స్ చూసుకోండి, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో ఆ వీడియో కూడా చేశాను. సర్టిఫికేట్స్ తర్వాత మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లుంటుందో అది కూడా చేశాను.